విద్ అంటే తెలిసికొనుట. ఏది తెలుసుకున్న తరువాత ఇక మళ్ళీ ఇంకొకటి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదు. అంటే మామూలుగా కుక్షింభరత్వానికి, కడుపు నింపుకోవడానికి అనేక విద్యలుంటాయి. అవి మళ్ళీ మళ్ళీ శరీరం పొందడానికి కారణమవుతాయి. కానీ దేని చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానము అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చిన కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదో అటువంటి విద్య వేద విద్య. అందుకే విద్యానాం వేద విద్యేవ మంత్రాణం ప్రణవో యథా. మంత్రములన్నిటిలోకి చాలా గొప్ప మంత్రమేది అంటే ప్రణవము, ఓంకారము. మంత్రములలో ప్రణవము చాలా గొప్పది, విద్యలలో వేద విద్య గొప్పది. అలాగే ప్రాణవత్ ప్రియ వస్తువునాం, అన్ని వస్తువులలోకి అత్యంత ప్రియమైనది ఏది అంటే ప్రాణమే. ఎవరి ప్రాణం మీద వారికి ఉన్నటువంటి మక్కువ కన్నా నాకు ఇది ఎక్కువ అని చెప్పడం సాధ్యం కాదు. పరిస్థితి బాగా ఉద్ధతిని పొందితే, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడితే మనుష్యుడు తన ప్రాణాల్ని దక్కించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తన ప్రాణం మీద ఉండేటటువంటి అనురక్తి అటువంటిది. అందుకే ప్రాణవత్ ప్రియ వస్తూనాం ధేనూనాం కమధేనువత్